హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మయూక్ ఆర్గానిక్స్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని ఆ వినాయకుని కోరుకుందాం. ఈరోజు నేను మా ఇంటి దగ్గర ఉన్న ప్లేస్కి వచ్చేసాను. మా ఇంటి పక్కన ఉంటుంది ఈ ప్లేస్ అంతా. ఇంకా ఈ పక్కంతా ఇంత ఇల్లు అంతా కట్టలేదు ఎవరు అసలు. ఇంకా ఈ సైడ్ అంతా బాగుంటుంది. ఈరోజు ఏం చేస్తున్నా అంటే జొన్న రొట్టె చేస్తున్నాను నేను. జొన్న రొట్టె అంటే మనం రాగి రొట్టె ఎలా చేసుకుంటామో అలాగనే జొన్న రొట్టె చేసుకుంటున్నాము. చూడండి ఏమేమి కావాలో చూద్దామా, దానికి చూద్దాం రండి. ఫస్ట్ ఇది జొన్నది పిండిది. దీంట్లోనే సద్దలు కూడా వేసాను నేను. సద్దలు జొన్నలు రెండు ఉన్నాయి. పిండి మల్టీ లాగా రెండు రకాలు వేసాను దీంట్లో నేను. తర్వాత దీంట్లో ఇంకా మునగాకు వచ్చేసి హెల్త్కి చాలా మంచిది కాబట్టి అది వేస్తున్నాను. నెక్స్ట్ క్యారెట్ వేస్తున్నాను. ఇంకా ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఇవి మళ్ళీ రెండు ఆనియన్స్, ఒక రెండు చాలు, రెండు వేసుకుంటే చాలు, రెండు వేస్తున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్, ఇది వచ్చేసి ఉప్పు, కొత్తిమీర. ఓకేనా, తిని కలిపేద్దాం ఆ పిండి. ఇంకా ఇప్పుడు ఆనియన్ తాలింపు పెట్టుకుందాం. ఆయిల్ కొద్దిగా వేసుకున్నాము. దీంట్లో ఉద్దిపప్పు అవి తాలింపు వేసేసుకున్నాము. జొన్నపిండి అనేది జొన్న రొట్టెలు చేసుకుంటారు మామూలుగా. నాకు జొన్నల రొట్టె చేయడం అంతగా రాదు కాబట్టి నేను ఇలా రాగి రొట్టెలాగా చేసుకొని తింటాను. మనకి హెల్త్కి మంచిది కాబట్టి ఇంక ఇలా కూడా చేసుకున్నాను. ఇంకా అవి నేను తిన్నాను, ఒక 2 డేస్ తిన్నాకేం పెద్దగా నచ్చలే అది జొన్న రొట్టె అనేది. మనకి చపాతీ బాగా అలవాటు అయిపోయేసి ఆనియన్ వేసేస్తాను. గాలి తోలుతాను బాగా, గాలి వల్ల కొద్దిగా స్టవ్ ఇది అవుతా ఉంది. ఇట్లా వేయించి వేసుకున్నామంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి అట్లే వేసామంటే అంత బాగా అనిపిస్తుంది అంతే. చాలా వేగింది, లైట్గా వేగింది. దీనిలోనే ఇంకా కొత్తిమీర, క్యారెట్ తురుము, మునగాకు, ఊరికే పచ్చి వాసన పోయేదాకా వేయితే చాలు. ఇది ఎక్కువ కూడా వేగబడలేదు, పచ్చి వాసన పోయేదాకా వేయితే చాలు. మునగాకు వచ్చేసి హెల్త్కి చాలా మంచిది. ఇది మనం బజ్జీలోను బోండాలను కూడా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మునగాకు అనేది హెల్త్కు చాలా మంచిది. ఊరికి మెత్తబడితే చాలు, ఆ వాసన పచ్చి వాసన పోయేదాకా వేయితే చాలు. ఇది ఇవన్నీ పర్టికులర్గా మనం వాడలేం కదా, మునగాకనే తనీగా వాడలేం కదా ఇవన్నీ. కాబట్టి ఇలా వేసుకోవాలి. ఇలాంటి రొట్టె చేసినప్పుడు, బోండా బజ్జీ చేసినప్పుడు వేసుకున్నామంటే మనం తిన్నట్టుగా ఉంటుంది. సపరేట్గా మునగాకే తినలేం కదా రోజు కూడా. చాలు, ఇంత ఇలాగా వేగితే చాలు, మనకి ఇలాగ వేగితే చాలు. తీసేయడమే, దీన్ని తీసి పిండిలో వేసేద్దాం. మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఆల్రెడీ చేస్తున్నారు అందరూ. ఇప్పుడు ఏదో నాకు తెలిసింది నేను చెప్తాను. ఇప్పుడు వాటర్ వేసి కలిపేద్దాం దీన్ని. ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుందాం.
దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. ఈ జొన్నపిండి అనేది హెల్త్ చాలా మంచిది. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా పెట్టచ్చు, వాళ్ళకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. దీన్ని తింటారు. అట్లా ఉత్త జొన్నపిండి చేసుకొని జొన్న రొట్టెలు చేసాము తినరు, మా పిల్లలు తినరు అలాగా. కాబట్టి నేను ఇలా చేయించేస్తాను వాళ్ళకి. చూడండి సరిపోతుంది. ఒకటి తిన్నామంటే చాలు, మళ్ళీ ఇంకోటి తినలేము. తింటే రెండు కూడా తింటారు, రెండు కూడా తింటారు. ఇలాగా రాయి రొట్టెలాగా కొద్దిగా వాటర్ అద్దుకొని పలుచగా ఇలాగా పిల్లలు కూడా బాగా తింటారు దీన్ని. అసలు దీంట్లోకి మనము చట్నీ కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే పెరుగు వేసుకుంటాను. పెరుగు వేసుకొని దాంట్లో టమోటా పచ్చడన్నా లేకపోతే ఆవకాయన వేసుకొని తింటాను. పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీ వాటి పెరుగులో కలుపుకొని తిన్నామంటే, పెరుగులో కలిపి దీనికి అదుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్. మరి అంత రౌండ్గా అయితే చేయలేనేమో, కానీ చేస్తాను. హెల్త్కి మంచిదంటే ఇలాంటివి కూడా తినాలి. రాగి రొట్టె కూడా చాలా బాగుంటుంది. దీనికి కొద్దిగా ఆయిల్, సైడ్లో ఆయిల్ ఇట్లా మూత పెట్టేసుకున్నాం. ఇది బాగా కాలుతుంది. సిమ్లో ఉండాలా, సిమ్లో అయితే బాగా కాలుతుంది అది. జొన్నరొట్టె అనేది ఇంకా సిమ్లో ఉంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కాలడానికి. ఇది మీరు కొంతమంది దీంట్లో వేడి నీళ్ళు వేసి కలుపుతారు, అలా వేయద్దండి. వేడి నీళ్ళు వేసి ఇంకా లేట్ అవుతుంది అది కాలడానికి. చన్నీళ్ళే వేసుకోండి, బాగుంటుంది. మనం ప్లెయిన్ జొన్నరొట్టె చేసేటప్పుడు వేడి నీళ్ళు వేసుకోవాలి. దీనికైతే అవసరం లేదు, ఇలానే వేసుకోవచ్చు. ఇంకా చూడండి కాలుతుంది, చూడండి. కలిపింది. ఇంకా కాలాలి, ఇంకొక 5 మినిట్స్ ఉండాలి ఇది. ఇంకా మార్నింగ్ టిఫిన్లో కన్నా ఈవినింగ్ స్నాక్స్లో కన్నా వేసుకొని తినచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇలాంటివన్నీ చేసి పిల్లలకు పెట్టాలి. మనం కూడా, మనకి టైం ఉండదు కాబట్టి ఇంకేదో చేసి తినేసి వెళ్ళిపోతాము. జొన్న ఇడ్లీలు కూడా చేసుకొని తినండి, జొన్న ఇడ్లీలు కూడా బాగుంటాయి. ఎట్లా మనం మామూలు ఇడ్లీ చేస్తాం కాబట్టి దానికి బియ్యం బదులు జొన్నలు వేస్తాం అంతే. అది చేయడానికి తెలియాలంతే, ఇంకేం లేదు. కొంచెం ఉన్నంత దీంట్లో హెల్తీగా ఉండొచ్చు మనం కూడా. జొన్న రొట్టె రెడీ అయిపోయింది, చూద్దామా? చూడండి. అంతే, జొన్న రొట్టె టేస్టీగా ఉంటుంది. దీంట్లో చట్నీలో కన్నా మీరు ఏ చట్నీలో వేసుకుని తినచ్చు. నేనైతే పెరుగు వేసుకుంటాను. పెరుగులో ఆవకాయ అన్నా లేకపోతే కొత్తిమీర చట్నీ అన్నా, పుదీనా చట్నీ అన్నా, లేకపోతే టమోటా చట్నీ, ఈ 4దే వేసుకోవాలి. పెరుగులో అయితే టేస్ట్ బాగుంటుంది. రెడీ అయిపోయింది, చూడండి. మీరు కూడా ఇలా చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. అలాగే మా మయూక ఆర్గానిక్స్ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసేసుకోండి, మంచిగా ఉన్నాయి ప్రోడక్ట్స్ అన్నీ. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా ఇన్స్టా ఫాలో అవ్వండి. మీకు ఏమైనా ప్రోడక్ట్స్ కావాలంటే మా ఇన్స్టాలో స్క్రీన్ మీద పెడతాను నెంబరు, ఆ నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. రాలేదు సరిగ్గా వచ్చి. ఈ జొన్న రొట్టె వచ్చేసి వెయిట్ తగ్గాలన్న వాళ్ళకి, నెక్స్ట్ వచ్చేసి వెయిట్ అనేది పెరగకుండా ఇంకా కంట్రోల్ చేయాలనుకున్న వాళ్ళకి ఇలాంటిది
హెల్త్కి చాలా మంచిది. మన బాడీలో వేస్ట్ వాటర్ అయినట్టు కూడా ఇది ఫీల్ చేస్తుంది అంటారు ఈ జొన్నలు అనేది. ఈ జొన్నతో చేసిన ఏ తిన్నా కూడా ఇడ్లీ, గుడ్డుంటలు, నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి రొట్టెలు ఇలా తిన్నామంటే మన బాడీలో ఉండే వాటర్ కూడా ఫిల్ చేస్తుంది అంటారు. వెయిట్ కూడా బాగా తగ్గుతారు తిన్నారంటే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నారంటే చాలా వెయిట్ తగ్గుతారు ఇది. ఇలాంటి జొన్న రొట్టెలు మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. నేనైతే తినేసాను. ఇప్పుడు నా టిఫిన్ ఇదే. ఇంక ఈరోజుకి టిఫిన్ ఇదే చేసుకున్నాను. హెల్దీ ఫుడ్ తినాలి. ఇంతసేపు మామూలు ఇడ్లీలు, దోశలు అలాంటివి కాకుండా ఇలాంటివి తినండి, బాగుంటుంది. ఇంకా జొన్నల్లో చాలా రకాలు ఉన్నాయి ఇంకా చేయడానికి. దీనిలో బొడ్డుంట్లు పోస్తారు, నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ పెడతారు, దోశ పోస్తారు. దీన్ని అది కూడా చూపిస్తాను. జొన్న ఇడ్లీ అయితే భలే టేస్ట్ ఉంటుంది. మామూలు ఇడ్లీ మనం రైస్ చేసే ఇడ్లీ కన్నా జొన్న ఇడ్లీ చేసే ఇడ్లీ చాలా బాగుంటుంది. మామూలుగా నీకు దానికి కూడా చట్నీ, స్పెషల్ చట్నీ చేస్తాను. ఒకటి దాన్ని చూపిస్తాను. ఒక 2 డేస్లో మీకు పెడతాను. అది జొన్న ఇడ్లీ టమోటాది స్పెషల్ చట్నీ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ నేను చేస్తాను, ఆ వీడియో పెడతాను మీకు. దాంతోపాటు మీ పిల్లలకి ఈ జొన్నతో చేసి పెట్టండి. తెలియదు అసలు మా జొన్న ఇడ్లీ అని తెలియదు అసలు. తినేస్తారు పిల్లలు, బాగా చేసి మెత్తగా వస్తుంది. మనం బాగా స్పాంజ్ లాగా ఉంటుంది ఇడ్లీ చేసినామంటే కూడా. అటు కొలత కరెక్ట్గా వేసుకోవాలి అంతే జొన్న ఇడ్లీ చేసేదానికి. అంతే అండి, ఇంకేంటి. ఓకే అండి, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా ఇన్స్టా ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటివి ఏమైనా మీకు కావాలంటే సద్దలైనా మిల్లెట్స్ ఏమైనా చేయాలా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ పెట్టండి. నేను చేసి చూపిస్తాను ఎలా చేయాలనేసి. ఏ కొత్తలో పెట్టి చేయాలో చూపిస్తాను నేను. అది టేస్టీగా ఎలా చేయాలని చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.